గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటితోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు దరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతా ఉన్నాం. ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే అక్కడ పోయి అడిగినామమ్మా మీది ఏ ఊరని. ఏ ఊరంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు. ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికేనా అన్న మాది రాయచూరు అన్నా అని చెప్పినారు. రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు. పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉండే మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని. మాకెంత గర్వంగా అనిపించింది ఎరికేనా. ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు?